అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? సమస్త విఘ్నములు తొలగిపోయేందుకు గణపతి నామములు 16 నామములు ఎలా అయితే ఉన్నాయో, సుముఖస్యేకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని యప్పఠే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్య న జాయతే అని ఆ 16 నామములు గణపతి నామములు చెప్పుకొని నమస్కారం చేసుకున్నట్టయితే అన్ని కార్యముల్లోనూ జయము, ఎటువంటి విఘ్నములు కలగకుండా ఉంటుంది మన జీవితంలో, మన జీవన గమనంలో చెప్తారు. అలాగా సులభంగా ఈశ్వరుడికి అమ్మవారికి అర్చన చేసుకునే విధానం ఏమన్నా ఉన్నదా అని ఒక ప్రశ్న. మన ఇంట్లో ఒక చిన్న శివలింగం ఉందనుకోండి, ఆ శివలింగం పైన ఒక చుక్క నీళ్లు వేసి దీపారాధన చేసుకుని ఒక చుక్క నీళ్లు వేసి నమస్కారం చేసుకున్నాం. పెద్ద పెద్ద పూజలు చేయలేము. అలాంటప్పుడు సులభంగా కొంచెం క్విక్గా ఆఫీస్కి వెళ్ళిపోవాలి, ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పొందాలి. ఎలా అంటే దానికి ఒక మార్గం. 8 నామాలు చెప్పారు. ఈశ్వరుణ్ణి అష్టమూర్తిగా భావించి 8 నామాలు ఈశ్వరుడి నామములు, 8 నామములు అమ్మవారి నామములు చెప్పి ఒక పుష్పము కొన్ని అక్షతలు ఆ శివలింగం దగ్గర వేసి, ఆ శివలింగంలోనే ఈశ్వరుణ్ణి అమ్మవారిని ఇద్దరిని భావించి అక్షతలు పువ్వులు అక్కడ వేసి నమస్కారం చేసుకుని ఏదో మీరు తినే బ్రేక్ఫాస్ట్ ఈశ్వరుడికి నైవేద్యం చేసి హారతి తెచ్చుకొని తినేసి వెళ్ళిపోవచ్చు. ఏమిటా 8 నామాలు అంటే వినండి శ్రద్ధగా, రాసుకోండి కావాలంటే. ఓం భవాయ దేవాయ నమః, ఓం శర్వాయ దేవాయ నమః, ఓం ఈశానాయ దేవాయ నమః, ఓం పశుపతయే దేవాయ నమః, ఓం రుద్రాయ దేవాయ నమః, ఓం ఉగ్రాయ దేవాయ నమః, ఓం భీమాయ దేవాయ నమః, ఓం మహతో దేవాయ నమః. ఇవి 8 నామములు ఈశ్వరుడికి. అట్లాగే అమ్మవారి నామములు ఏమిటి 8? ఓం భవస్య దేవస్య పత్న్యే నమః, ఓం శర్వస్య దేవస్య పత్న్యే నమః, ఓం ఈశానస్య దేవస్య పత్న్యే నమః, ఓం పశుపతయే దేవస్య పత్న్యే నమః, ఓం రుద్రస్య దేవస్య పత్న్యే నమః, ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యే నమః, ఓం భీమస్య దేవస్య పత్న్యే నమః, ఓం మహతో దేవస్య పత్న్యే నమః. అంతే. ఈ 8 నామములు అమ్మవారు. అక్షతలు కుంకుమ కలిపిన ఆ పదార్థం చేతికి తీసుకొని ఈ 8 + 8 16 నామములు. వినాయకుడికి ఎట్లా 16 నామములు, అట్లా ఈశ్వరుడికి అమ్మవారికి కలిపి 16 నామములు. 16 నామములు చెప్పుకొని ఆ అక్షతలు పువ్వులో కుంకుమ ఏదో ఒకటి ఆ శివలింగం మీద అమ్మవారి పట్టం దగ్గర వేసి నమస్కరించుకొని హారతి నైవేద్యం పెట్టుకొని తీసుకుని వెళ్ళిపోతే దేవతార్చన కంప్లీట్ అయినట్టు. అంటే ఎంత సులభంగా అత్యంత సులభంగా ఈశ్వరుణ్ణి అర్చించుకోవడానికి ఇవన్నీ కూడా మార్గాలు. మనం కొంతమందికి కుదరదు, హడావిడిగా ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, ఆఫీసులకు పోవాలి, గుడికి వెళ్ళాలి. అలాంటి వాళ్ళకు కూడా అప్పుడప్పుడు కుదరదు. ఏం చేస్తాం? రుద్రం మొత్తం చెప్పి అభిషేకం చేసుకోలేము. అలాంటప్పుడు ఓం నమ శివాయ 11 మార్లు చెప్పి నీళ్లు వేసేసి శివలింగం పైన ఈ 16 నామములు చెప్పి నమస్కారం చేసుకొని, ఈరోజు ఇంతే చేయగలిగితే శివ ఈశ్వర నన్ను కాపాడు అని ఒక్క నమస్కారం చేసుకుని వెళ్ళిపోతే సరిపోయా. మహాగణపతికి సంబంధించిన ఆ శ్లోకములు, సుముఖస్యేకదంతశ్చ శ్లోకములు, ఈశ్వరుడికి అమ్మవారికి సంబంధించిన ఈ నామములు పిల్లలకు కూడా నేర్పించవచ్చు. వాళ్ళు ఏం పూజ చేయక్కర్లేదు, జస్ట్ పారాయణం చేసుకున్నా కూడా చాలు. అట్లాగే గురువే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఈ శ్లోకం కూడా అద్భుతమైన శ్లోకం. పిల్లలకి మేధకు వాళ్ళ అఖండ విద్యా ప్రాప్తి కొరకు ఈ శ్లోకం. అలాగే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఇది కూడా ఈ శ్లోకం కూడా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ 3 శ్లోకాలు. గురు బ్రహ్మ శ్లోకం, గురువే సర్వలోకానాం శ్లోకం, జ్ఞానానందమయం దేవం శ్లోకం,
శుక్లాంబరధరం విడిదిరిగి వాళ్ళకి వచ్చి ఉంటుంది. సరస్వతి నమస్తుభ్యం వచ్చే ఉంటుంది. ఆ 2 సుముఖ శ్రీకృతం తెచ్చ అదొకటి, ఈ భవాయి దేవాయమ ఇదొకటి. ఇంతవరకు ఒక చిన్న పేపర్ మీద చక్కగా వాళ్ళ భాషలో, అంటే వాళ్ళు ఇంగ్లీష్ తెలుగు రాయడం రాదనుకోండి, వాళ్ళకి మీరు చెప్తుంటే నీట్గా రాసుకుంటారు. రాసుకొని స్నానం చేశాక ఒక పిల్లలు ఎంతసేపు ఒక 2 రోజులు చదవడం చూసి చదివారంటే 3వ రోజు చూడకుండా చదివేయగలరు. స్నానం చేసి వచ్చి వాళ్ళు డ్రెస్అప్ అయ్యేటప్పటికే ఇవన్నీ కూడా ఒకసారి పునరావృతం మననం చేసేసుకొని అంతా డ్రెస్ వేసేసుకున్న తర్వాత పూజ రూమ్ దగ్గరికి వచ్చి ఒక నమస్కారం చేసుకొని, అమ్మ నాన్న ఉంటే అక్కడ అమ్మ నాన్నకు ఒక నమస్కారం చేసుకొని స్కూల్కి వెళ్ళిపోవడం. ఎంత మంచి సంస్కారం చూడండి. చాలా చక్కగా మనం కూడా ఆఫీసుకి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఇవన్నీ చదువుకొని ఒకసారి నమస్కారం చేసుకొని ఈశ్వరుడికి వెళ్ళిపోతే సరిపోతుంది, దేవుడి పటాలకు. అట్లాగా సనాతన ధర్మంలో మనం నిత్యం సనాతన ధర్మంలో చరించాలంటే పెద్ద పెద్ద యాగాలు యజ్ఞాలు అట్లాంటివనే కాదు, ఇలా కూడా చిన్న చిన్న వాటిని కూడా మనం పాటిస్తూ ఈశ్వర కృపని, ఒక పెద్ద అశ్వమేధ యాగం చేసిన ఒక శ్రోత్రియుడు పొందేటటువంటి ఫలితాన్ని త్రికరణ శుద్ధిగా 11 మార్లు ఓం నమః శివాయ చెప్పి పొందొచ్చు. మనకు కావాల్సింది భక్తి, శ్రద్ధ, విశ్వాసం. ఏ నామం చెప్పినా ఆ దేవత యందు స్థిరముగా ఆ మనస్సుని కాసేపు నిలపగలిగితే అదే చాలు. అదే పెద్ద పెద్ద యాగాలతో సమానం. అట్లాగా ఇలా ఎన్నో ఉన్నాయి, అవన్నీ కూడా ఒక్కొక్కటి సమయం వచ్చినప్పుడు చెప్పుకుందాం. అంతవరకు నమస్కారం. విన్నందుకు ధన్యవాదములు. మరలా మరో వీడియోతో త్వరలో కలుసుకుందాం. ఓం.